అందరికి నమస్తే. సన్యాసికి సన్నాసికి తేడా తెలవని ఎదలందరూ కూడా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులను పట్టుకునేసి ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే అంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు రా ఎదవ అంటే దానికి అర్థం కూడా నీకు తెలియదు. రామాయణం తెలుసు, నాకు మహాభారతం తెలుసు, నాకు అన్ని శ్లోకాలని తెలుసు, నేను చెప్తాను అదేనేసి ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. వీడికి నోరు తెరిస్తే పచ్చి బూతులు తప్పించి వేరే ఒకటి కూడా రాదు. ఇక్కడ ఆడవాళ్ళని పట్టుకునేసి పత్యాపారం చేస్తున్నారని అంటాడు. ఇటువంటి ఎదవ వీడు ఇదే కొత్త కాదు, పాత కాదు. ఇదివరకు సీతాదేవి గురించి టీషర్ట్లు వేసుకుని సీతాదేవి అనేసి నిజంగా మాట్లాడినప్పుడు ఎదవ వీడు వచ్చేసి రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడతాడు. రాధా మనోహర్ దాస్ ఏమన్నా క్రిస్టియన్ల గురించి అట్లా ఇట్లా మాట్లాడింది అంతే కదా, ఉన్నదే కదా మాట్లాడింది, ఏంటి కదా అనట్లేదు కదా. ఒక ఎదవ ఏమో పశ్చిమ గోదావరి ఏరియా మొత్తం కూడా ఒక సపరేట్ దేశంగా ప్రకటించాలి, దీన్ని భారతదేశం 2 ముక్కలుగా చీల్చి ఒకటి మా సపరేట్ క్రిస్టియన్ దేశం కావాలనేసి ఒక పాస్టరే కదా వాడు అన్నది. ఆంధ్రాలో 5 రాష్ట్రాలు మాకు సపరేట్గా ఉన్నాయి, మేము 1 కోటి మంది ఉన్నామనేసి ఒక ఫోరం కూడా అన్నాడు. అది నిజమే కదా, దాన్నే కదా ప్రశ్నించింది ఆయన. ఉన్నది ప్రశ్నిస్తే ఉలికే ఎక్కువ అన్నట్టుగా వీడు నేను హిందువు అని అంటాడు. నా దగ్గర భగవద్గీత ఉంది, లేదా వినాయకుని విగ్రహం పట్టుకుని తిరుగుతానని నేను ప్రపంచం మొత్తం కూడా తిరుగుతా ఉన్నా, నాకు అది తెలుసు ఇది తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు. వీడు హిందువునని చెప్తూ హిందూ ధర్మం మీద విషం చిమ్ముతున్నటువంటి ఒక క్రిస్టియన్ వీడు పక్కా చోర్ నెంబర్ 1 వీడు. హిందువులారా, హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవడైనా కానీ నేను హిందువుని అనుకుంటే, హిందువుకే పుట్టిన అనుకుంటే మాత్రం ఈ అన్వేషణ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని అన్సబ్స్క్రైబ్ కొట్టుకోండి. లేదు అని అంటే మీరు హిందువులు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు శరం పడాలి, సిగ్గు అని ఉండాలి కొద్దిగా కానీ. హిందువుల ఇకనైనా ఆలోచిస్తారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.